హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం కదాంబరం ఎలా చేసుకుందామో చూద్దాము. పాన్ పెట్టి దాంట్లో నూనేసి వంకాయలు, టమాటా, చిక్కుడుకాయలు, బంగాళదుంప ముక్కలు అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు. వేసుకొని అవి మగ్గేటప్పుడు ఈ లోపల మనం పక్కన కందిపప్పు, పెసరపప్పు వేసుకొని అది ఉడకనియాలి. ఇక్కడ ఇది ఈ లోపల మగ్గిపోతుంది. మగ్గిపోగానే దాంట్లో పసుపు, కారం వేసి ఉడికిన బియ్యం, పప్పు అన్నీ వేసి నీళ్ళు పోసుకోవాలి. 4 నుండి 5 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే మనకి బాగుంటుంది. మూత పెట్టేసి 4 నుండి 5 విజిల్స్ కూడా రానియాలి. ఈ లోపల మనం పక్కన పొడి చేసుకోవాలి. ఆ పొడికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు ఈ స్పూన్తో 2 తీసుకోవాలి. పచ్చిశనగపప్పు 4 స్పూన్లు, ఏ స్పూన్ అయితే ఆ స్పూన్ 4 ఇది పచ్చిశనగపప్పు. ధనియాలు వచ్చి 2, జీలకర్ర స్పూను,